ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. మరో విశేషం, మృగశిర కార్తె ప్రారంభం. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రేయస్సులో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విధియ, సాయంత్రం 4:26 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 8:40 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ సంచారం, మేషక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, బృహస్పతి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం, రవి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగుతుంది. ఆర్థిక్యతతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వ్యవహారాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి స్థిరమైనటువంటి కార్యాచరణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. విద్యార్థులకి విఘ్నాలతో కూడినటువంటి విజయాలు విద్యాపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. రోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు వ్యయం ఎక్కువగా ఉన్న ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శుభవ్యయం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోవాలనేటువంటి
తహతహ కూడా కొనసాగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంశయాలు వీడి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యకలాపాలు చేపట్టి సినీ రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ ఆర్థికంగా లాభిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ సంకేతాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక స్తోమత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు సంకల్పాలు నెరవేర్చుతాయి. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తుంది. నూతన ప్రయోగాలతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి వార్తలు వింటారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు ఆర్థిక ప్రోద్బలం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. పరాభవాలతో కూడినటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూలత, ఆకస్మిక ప్రతికూలత ఆర్థిక పరంగా చవి చూస్తారు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలకు ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కాలయాపన న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. విస్మయాలకి దారితీస్తాయి. క్రీడా రంగం వారికి పరాభవాలు ఉంటాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్య నిమిత్తమే చేపట్టేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ సంతోషాన్ని కలిగిస్తాయి. మహిళలకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రోద్బలంతో కూడినటువంటి నిర్ణయాలు మంచి అవకాశాలని కల్పిస్తాయి. స్వతంత్ర కార్యాచరణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించి కార్యసిద్ధిని పొందగలుగుతారు. మహిళలకు మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రశాంత చిత్తంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో సందిగ్ధత తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యకలాపాల్లో విజయాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఊరటని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. శ్రమను అధిగమించలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఆరోగ్యపరంగా కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. క్రీడారంగం వారికి పరాభవాలు ఉంటాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభద్రతాభావం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి తప్పనిసరి, నేర్పరితనం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక దుబారా పెరుగుతుంది. తద్వారా సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, సందర్భోచిత నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.